థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఆరాల్లో చెప్పే అవకాశం నాకొచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీ పర్సన్ చేసిన వ్యక్తి వచ్చేసి మై స్పాన్సర్ బోగస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీని పరిచయం చేసినందుకు. ఎందుకంటే టోటల్‌గా పర్సనల్ డెవలప్‌మెంట్ కూడా ఇక్కడ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బిజినెస్సే కాదు. అన్ని కోణాల నుంచి మనము డెవలప్‌మెంట్ అవుతూ ఉంటాము. అలాగే నన్ను గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న హారి సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఈరోజు ఆరాలో ఆరా గురించి తెలుసుకుందాం. ఓకేనా? మన వాళ్ళు రావాల్సిన వాళ్ళుంటే ఒకసారి ఇన్వైట్ చేసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి గ్రూప్‌లోకి షేర్ చేయండి. మనం లేట్ చేయకుండా మన సెషన్‌లోకి వెళ్దాం. మనకు ఆరా అంటే ఏంటి? అసలు ఆరా అంటే ఏంటంటే అట్రాక్షన్ పవర్ అన్నమాట. ఒక్కొక్క మనిషికి ఒక అట్రాక్షన్ పవర్ ఉంటుంది. అది ఎన్ని కలర్స్ ఉంటుంది. దాన్ని బట్టి మనం అనుకునేయన్నీ గూడా సాధించుకోవచ్చనమాట. అలాంటి ఒక విషయాలు పట్టాభిరామ్ గారి మాటల్లో మనం విందాం. అంటే కలర్స్ ఉంటాయా? ఓన్లీ చక్రాస్ అనేవి తెలుసు గదా! మనకు షట్ చక్రాస్ ఉంటాయి మన శరీరంలో. ఆ చక్రాస్ ఉంటాయి. అలాగే విబ్జిఆర్స్ కలర్స్ అని విన్నాం గదా! ఆ కలర్స్ అనేది మనం వర్షం పడినప్పుడు, ఇట్లా మెరుపులొచ్చినప్పుడు మనము కలర్స్ చూస్తూ ఉంటాం. కానీ 7 కలర్స్ చూస్తూ ఉంటాం. కానీ మనకు కూడా ఒక ఆరా ఉంటుందా అంటే ఉంటుంది. 100% ఉంటుంది. నేనొక 1 ఇయర్ బ్యాక్ ఈ వీడియో చూసాను. చూసిన తర్వాత ఆలోచించే కోణం గాని, తినే విధానం గాని, అలవాట్లు గాని, వేరే వ్యక్తులతో మాట్లాడడము, ఎవరితోటి ఎంత మాట్లాడాలి, ఏంటి అనేది ఎంబటే చెక్ చేసుకోవడము, ప్లేస్ చెక్ చేసుకోవడము, ఫుడ్ చెక్ చేసుకోవడం ప్రతీదీ నాకు ఆహ్, నేను నమస్కారం. వీడియో విన్న తర్వాత పట్టాభిరామ బాణ చెక్ చేసుకున్నానండి. స్వాగతం, సుస్వాగతం. నేను చాలా సందర్భాల్లో తిరుపతి వెళ్ళినప్పుడు, షిరిడి వెళ్ళినప్పుడు, పుట్టపర్తి వెళ్ళినప్పుడు, రాఘవేంద్ర ఒక్కొక్క దేవస్థానంలో ఒక్కొక్క ఆరా ఉంటుంది. ఆరాని బట్టి మనం అనుకునే మనకు అన్ని కూడా తొందరగా ఎందుకు ఇక్కడ వెళ్లి రాగానే అయిపోయింది అని అందరం అంటుంటాం గదా! అక్కడ ఆరా బట్టి అన్నమాట. అంటే కొంతమంది ఋషులు, మహర్షులు అక్కడ తపస్సు చేశారు. కొన్ని రోజులు అక్కడ ఉండడం చేత ఆ ఒక స్థలానికి ఆ విధంగా రావడం జరుగుతుందన్నమాట. అలాగే కొందరు ఇప్పుడు దేవుళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పక్కన ఇట్లా కొంచెం రౌండ్‌గా ఉంటుంది గదండీ! అట్రాక్షన్ పవర్ వాళ్ళకి ఉంటుంది గదా! వాళ్ళ ఆరా అన్నమాట అది. మఠం వెళ్ళినప్పుడు అక్కడ అప్పుడప్పుడు అడుగుతుండేవాడిని, నీ వేళ ఏం వారం, ఎన్ని రోజులైంది అంటే. ఇదేంటంటే ఆ స్థలం ఎనర్జైజ్ చేయబడింది. అలాగే కొందరిళ్ళకి వెళ్ళినప్పుడు మన ఇంట్లో గూడా కొన్ని కొన్ని ప్లేస్‌లుంటాయి. ఆ ప్లేస్‌లో మంచి మెడిటేషన్ కుదురుతుంది. కొన్ని ప్లేస్‌లో కుదరదు. అట్లా ఉంటాయన్నమాట. ఎనర్జీ ప్లేసెస్ అని ఉంటాయన్నమాట. ఎంతసేపు ఉన్నా ఇంకా ఉండాలనిపిస్తుంది. కొందరిళ్ళకి వెళ్ళినప్పుడు ఎప్పుడు బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది. అంటే అది నెగిటివ్ ఎనర్జీ ఉంది అక్కడ. ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంటున్నాడు ఏమిటి పట్టాభిరామం? ఇవన్నీ నమ్మశక్యమేనా అని నేను నమ్మేవాడిని కాదు ఇవి. కానీ ఇప్పుడు వాటికి సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా దొరికింది. దీన్ని ఆరా అంటారు. AURA, ఆరా. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆరా అనేది ఉంటుందన్నమాట. 7 కలర్స్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ అలవాట్లను బట్టి అందరికి ఉండాలని లేదు. కొందరు బ్లాక్ ఉంటుంది. ఆలోచనలు బట్టి, వాళ్ళు ఉండే విధానం బట్టి. ఇట్లా 7 కలర్లుగా ఉంటుంది. ఇప్పుడు షట్ చక్రాలు ఉన్నాయి గదండీ! 7 చక్రాలు ఉన్నాయి చూడండి. 7 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయన్నమాట వాళ్ళకి. అంటే ఒక దివ్య కాంతి, ఒక దివ్య వలయం మనిషి చుట్టూ కూడా ఉంటుంది. సో మీరు చూడండి, పూర్వం దేవుళ్ళ బొమ్మలు వేయించినప్పుడు చిత్రకారులకి ఆ ఋషులు చెప్పేవారు. వాళ్ళు చూసారు ఆ దివ్యకాంతి. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. మనం చేసే భగవత్ గ్రంథాలు గూడా ఇంట్లో ఉండాలి అని చెప్తుంటారు గదా! ఎందుకంటే దానికి ఆరా ఉంటుందన్నమాట. మొన్న ఒక ఏరోప్లేన్ అనేది అది అయిపోయిన తర్వాత ఒక గ్రంథం అనేది ఆ విధంగా భగవద్గీత గ్రంథం అనేది అది కాలిపోలేదంటే దాని ఒక అట్రాక్షన్ పవర్ అన్నమాట. ఆరా పవర్ అన్నమాట. చర్యల్ని బట్టి వివిధ రంగుల్లో ఉంటుంది అది. సో ఒకసారి దీనికి సంబంధించిన ఒక రష్యన్ సైంటిస్టు ఒక కెమెరా కనిపెట్టాడండి. ఎట్లా ఈ ఆరా అనేది ఇంత బాగా ఎందుకు చెప్పగలుగుతున్నారు అంటే, అప్పుడు ఋషులు చూసేవాళ్ళు. కాకపోతే ఏందంటే, ఇప్పుడు రష్యన్ సైంటిస్ట్ గూడా కొన్ని సంవత్సరాల క్రితము రష్యన్ సైంటిస్ట్ గూడా ఒక కెర్లియన్ అని ఒక ఫోటోగ్రఫీ అనేది తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇట్లా జంతువులకు గాని, మొక్కలకు గాని, చెట్లకు గాని, ఆకులకు గాని తను ఫోటోగ్రఫీ చేశాడంట. చేస్తే వాళ్ళు ఆలోచించే విధానం బట్టి బ్లాకిష్‌గా కొందరికి రెడ్‌గా
ఇట్లా గమనించడం జరిగిందండి. పేరు కిర్లియన్ ఫోటోగ్రఫీ. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ తోటి కెర్లియన్ ఫోటోగ్రఫీ. అతను జీవులకి ఫోటో తీసేవాడు. ఆ జీవి అంటే చెట్టు కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఒక జంతువు కావచ్చు. దాని చుట్టూ కాంతి వలయం, ఆ కాంతి వలయం కలర్ని బట్టి వాళ్ళు మనం చెప్పారు. చేసే చర్యలను బట్టి ఈ యొక్క ఆరా అనేది ఉంటుందండి. వాళ్ళు ఏం చేశారంటే 1996 ఆ ప్రాంతంలో ఇండియా వచ్చారు. ఇండియా వచ్చి అప్పుడు కొంతమంది రాజకీయ నాయకులకి తీశారండి. రాజకీయ నాయకులకి, అలాగే జైళ్లలో దారుణాలు చేసి, హత్యలు చేసి శిక్షణ అనుభవిస్తున్న వారికి, వాళ్ళకి ఏంటంటే బ్లాక్ గా ఉందంట, హత్యలు చేసే వాళ్ళకి, నేరస్తులకి. రకరకాల మనుషులకు తీశారు. డిఫరెంట్ కలర్స్లో వచ్చింది. చెడ్డవాళ్ళకి బాగా నల్లగా వచ్చింది, మంచి వాళ్ళకి షేడ్స్ తోటి వచ్చింది, చాలా మంచి వాళ్ళకి ఎర్రగా వచ్చింది. అయితే అందులో ఆశ్చర్యం ఏంటంటే చాలామంది రాజకీయ నాయకులకి నల్లగా వచ్చింది. వాళ్ళప్పుడు దాన్ని అక్కడ ఢిల్లీలో నిజాముద్దీన్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఒక నిజాముద్దీన్ ఒక రైల్వే స్టేషన్ లో అంట హజరత్ నిజాముద్దీన్ అని ఒక వ్యక్తి ఉండేవాడంట. వాళ్ళ దగ్గరికి పిల్లలు వెళ్ళి వాళ్ళకి బాగాలేకపోతే ఇట్లా చూయించుకోవడం, తయారు చేసుకోవడం ఇట్లా చేస్తుండే వాళ్ళంట. ఏంటి ఈయన దగ్గరికి ఇంత మంది వస్తున్నారు, ఈయన దగ్గర ఏంటి పవర్ అని చెప్పి తనకి ఆ ఒక కెర్లియన్ ఫోటోగ్రఫీ తీస్తే ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉందంట తన ఆరా. హజరత్ నిజాముద్దీన్ అని. అక్కడ బయట ఒక ముష్టివాడు, అతను అందరికీ ఆశీర్వదిస్తూ ఉంటాడు, కూర్చుంటాడు. పొద్దున్నే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వెళ్ళి వాడికి powerful tool. కొందరికి ఆరా అనేది అంటే బ్లాక్ గా ఉందనుకోండి, వాళ్ళు నెగిటివ్ గా ఉన్నట్టు. మంచి రెడ్ కలర్ లో ఉందనుకోండి, పాజిటివ్ గా ఉన్నట్టు అనమాట. ఆ పాజిటివిటీని బట్టి తన ఒక దూరం అనేది ఉంటుంది అనమాట. దాన్ని తావీజీలో పెట్టి అతనికి దివ్యకాంతి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దాకా ఉంది. దిస్ ఈజ్ రికార్డెడ్ ఫ్యాక్ట్. తర్వాత దీన్ని టెస్ట్కి ఇస్తే మన వాళ్ళు ఎవరు తీసుకోలేదు దాన్ని. అది ఇండియాలోనే ఒక ఆశ్రమంలో ఇచ్చేసి వెళ్ళిపోయారు. దట్ ఈస్ స్టిల్ దేర్, రైట్, స్టిల్ దేర్. ఆ మధ్య ఒకసారి మోడీ గారు కూడా ఈ టెస్ట్కి వెళ్ళారు, కెర్లియన్ ఫోటోగ్రఫీ. మోడీ గారు కూడా ఈ టెస్ట్‌కి వెళ్లారంట. టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే తనకు కూడా ఒక కాంతివలయం ఉందంట. అలాగే ఒక 41 డేస్ తను యోగా ఇవన్నీ మెడిటేషన్ ప్రాక్టీస్ ఇవన్నీ చేసిన తర్వాత ఆ రూమ్ అంతా వ్యాపించిందంట. ఇది నిజం, రియల్‌గా జరిగింది. వెళ్ళినప్పుడు ముందు ఒక మిషన్ పెద్దది ఉంటుంది, వేలు పెట్టమన్నారు, పెడితే చుట్టూ కొంచెం కాంతి వచ్చింది. తర్వాత 40 రోజులు వాళ్ళు కొన్ని శిక్షణ కార్యక్రమాలు అంటే యోగాకి సంబంధించి ప్రాణాయామం అవన్నీ చేయించి మంచిగా ఆలోచించడం. అది 40 రోజుల తర్వాత చూస్తే అది ఎంత స్ప్రెడ్ అయిందంటే అది ఆయన స్వయంగా చెప్పారండి. అదే అందుకనే ఐఎస్ఆర్ కూడా ఏంటి అంటే బిఫోర్ లేవడము 5 గంటల వరకు మనం మెడిటేషన్ ఇలాంటివి చేయించడము, ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడము, ఆ 40 రోజులకు ఆ పవర్ ఉంది కాబట్టి సార్ 41 డేస్ ఛాలెంజ్ అని పెట్టడము, 21 డేస్ ఛాలెంజ్ అని పెట్టడము, ఇట్లా చేయడం అనేది జరుగుతుందన్నమాట. సార్‌కి దీని గురించి ఎప్పుడూ అవగాహన ఉంది కాబట్టి మనకి ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. తెలియకుండానే మనం ఈ ఆరో పవర్ పెంచుకోవడంలోనే మనం ఈ ప్రాక్టీస్ అంతా కూడా మనం చేస్తున్నాం అన్నమాట. బ్లాక్ ఉంటే నెగెటివ్ అని, రెడ్ ఉంటే పాజిటివ్ అనమాట. కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, మనకు మాట్లాడాలనిపిస్తుంది, బాగా మాట్లాడాలనిపిస్తుంది. కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, ఎప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే బావుండు అనిపిస్తుంది. ఇప్పుడు కొందరు మాట్లాడితే ఏందంటే, చాలా బాగా అనిపిస్తుంది, ఇంకా మాట్లాడితే బావుండు అనిపిస్తుంది. కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, ఏమనిపిస్తుందంటే, కొందరు మాట్లాడినప్పుడు ఎప్పుడు పెడతారు బాబోయ్! అని అనిపిస్తుంటుంది. అంటే పాజిటివ్, నెగెటివ్ అనమాట. వాళ్ళ ఆరాని బట్టి వాళ్ళ మాటలు గాని, ఇవన్నీ ఉండడం కూడా జరుగుతుందనమాట. అలాగే ఇట్లా కొన్ని ఫోటోగ్రఫీ అనేది తను తీయడం జరిగింది. ఇట్లా ఒక వ్యక్తికి చూడండి. అండ్ సమ్ పీపుల్ గివ్ యూ హ్యాపీనెస్. మీరు కొందరితో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంటుంది, ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. కొందరితో మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది అని. ఈ నెగిటివ్ వాళ్ళకి చుట్టూ నల్లగా ఉంటుంది ఎనర్జీ. చూడండి, సేమ్ గర్ల్ ఇక్కడ చుట్టూ నల్లగా ఉంది, పాజిటివ్ పీపుల్కి చుట్టూ ఎర్రగా ఉంది. అందుకని నేటివ్ పీపుల్‌తో మాట్లాడేటప్పుడు కొంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఎప్పుడు తొందరగా క్విట్ చేసేసి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అట్లా ఉండడం జరుగుతుంది ఆరా అనేది. ఆరాని బట్టి వాళ్ళ మాట పవర్ కూడా ఉండడం జరుగుతుంది. మీతో స్నేహం చేసిన వాళ్ళు శాశ్వతంగా మీతోటే ఉండాలి అంటే అది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎలా ఉండాలి? ఈ కెర్లియన్ ఫోటోగ్రఫీ ఇక్కడ చూడండి, కెర్లియన్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కార్న్ ఉందండి. కార్న్ అనేది రాగా ఉన్నప్పుడు ఎంత ఆరా ఉంది, వండిన తర్వాత ఎంత ఆరా ఉంది.
టమాటా అనేది రాగా ఉన్నప్పుడు ఎంత ఆరా ఉంది, వండిన తర్వాత ఎంత ఆరా ఉంది. ఈ మష్రూమ్ అనేది ఏంటి అంటే, అది రాగా ఉన్నప్పుడంట తక్కువుంటదంట ఆర. వండిన తర్వాత ఎక్కువుంటదంట ఆర. అలాగే యాపిల్‌కి, పియర్‌కి, ఆనియన్‌కి. ఇది ఈ ఫోటోగ్రఫీ అనేది అసలు మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏంటి అంటే, ఇది వచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో ఫుడ్ పెట్టడం మానేశానండి. అప్పట్లో కూరగాయలు ఏంటి అంటే, ఒక వారానికి సరిపోయే కూరగాయలు తెచ్చేసుకునేదాన్ని. కిలోలు, కిలోలు తెచ్చేసుకునేదాన్ని. ఇప్పుడేంటి అంటే, ఈ రోజుకి అవసరమైన కూరగాయలు ఈ రోజుకి అంతే. పచ్చిమిర్చి అవ్వచ్చు, టమాటా అవ్వచ్చు, ఆలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కరివేపాకు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. తెంపిన కొంత ఒక రోజు ఇంకా ఫ్రెష్ అయితేనేమో ఎక్కువుంటదన్నమాట ఆరనేది. ఒక రోజుల తరబడి అట్లే ఉంచుతూ ఉండి ఆరిపోయిన కూరగాయలు, ఖరాబయిన కూరగాయలు వండుకుంటుంటాం గదా! ఆరా అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఆరా తగ్గితే ఏందంటే ఆలోచనలు గాని, అట్రాక్షన్ పవర్ గాని తగ్గుతూ ఉంటుందన్నమాట. ఇది చూడండి. టెక్నిక్ వీళ్ళేంటంటే రకరకాల వస్తువుల మీద వాళ్ళు చేశారండి. ఈవెన్ అప్పట్లో ఏంటి అంటే తెంచే కూరగాయలు వెంటనే తినేవాళ్ళు. వాళ్ళకి అందుకనే ఆరా ఎక్కువుంది. ఇప్పుడేంటి భవిష్యత్తును ముందే అంచనా వేసేవాళ్ళు వాళ్ళు. కానీ ఇప్పుడేంటి మనమంతా గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆరిపోయిన తేగానే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 15, 20 నెల రోజులకు గూడా తింటున్నాం. అంటే ఆరా అనేది తగ్గిపోతుంది. ఆ ఫుడ్ మనం తీసుకుంటున్నాం. ఆరా తగ్గిపోయిన ఆలోచనలే మనకు నెగెటివ్ ఆలోచనలు ఇవన్నీ గూడా క్రియేటివ్ థింకింగ్ అని రావట్లే. ఇప్పుడు ఒక మొక్కజొన్న పొత్తు ఉంది, దాన్ని ముందు తీశారు, తర్వాత ఉడకబెట్టిన తర్వాత చూడండి ఆ డిఫరెన్స్ ఎలా ఉందో. రాగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఒక టమాటా కుక్ అయిన తర్వాత ఎలా ఉంది. సేమ్ టమాటా, సేమ్ కెమెరా. అది అంటే మనం ఇందులో ఏదో ఇంటర్ప్రిటేషన్ లేకపోతే ఇదేదో తప్పు అని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదండి. వాళ్ళంతా కూడా లెర్నడ్ సైంటిస్ట్ అండి. ఇదంతా సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఏది తప్పుగా చెప్పడానికి లేదు. అలాగే కుక్క గొడుగు మొదట బాగాలేదు, ఉడకబెట్టిన తర్వాత నేను చివరిలో చెప్పబోతున్నాను అవన్నీ, అవి చేయమంటాడు. ఆరా అనేది పెంచుకోవడానికి ఏం చేయాలని గూడా సార్ చెప్తాడు. అతను చెప్పినవి అక్షరాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదో అప్పటికే నేను మెజిషియన్ని, నాకు ఇవన్నీ తెలుసు, మాయ చేసేవాళ్ళు ఎలా చేస్తారు అది. బట్ ఏంటంటే అతను మనిషిని చూడగానే అతనికి ఆ ఆరా చూసే శక్తి ఉందిట. ఇతనేంటంటే కాచిగూడలో ఒక ఆయుర్వేద కళా మందిరం అని ఉంటుందండి. అతనేంటి అంటే నేను గూడా వెళ్ళాను. మా పాపకి ఆరోగ్యం బాగుండపోయేది. నేను వెళ్ళాను. తను గూడా అదే చెప్పాడు. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటాడు తను. ప్రాణాయామం ఎలా చేయాలి నేను చివరిలో చెప్పబోతున్నాను అవన్నీ, అవి చేయమంటాడు. ఏంటి అంటే తనేందంటే మనిషిని ఇట్లా చూడగానే చెప్పేసాడనమాట. ఏంటి ఈ పవర్ అని అనుకునేదాన్ని. కాకపోతే ఏందంటే ఈ ఆరాని బట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుందంట. వీళ్ళు అనారోగ్యంగా ఉన్నారా ఏంటి అని. తర్వాత మెడిసిన్స్ కొన్ని ఇస్తుంటాడు. కొన్ని విషయాలనేది ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంటాడు. యోగా అని, ధ్యానం అని, ఒక మెడిటేషన్ ఇట్లా ఫుడ్ అనేది ఇట్లా సాత్విక ఆహారం తీసుకోండి అని చెప్తూ ఉంటాడు తను. అతను చెప్పినవి అక్షరాలా కరెక్ట్ అండి. ఏదో అప్పటికే నేను మెజిషియన్ని, నాకు ఇవన్నీ తెలుసు, మాయ చేసేవాళ్ళు ఎలా చేస్తారు అది. బట్ ఏంటంటే అతను మనిషిని చూడగానే అతనికి ఆ ఆరా చూసే శక్తి ఉంటా. నేను అంతా అయిన తర్వాత ఆయన అడిగాను, నేను పెద్ద భక్తుడిని అయితే కాదు, ఏంటంటే అక్కడ్ పవర్స్ గురించి నేను చదివాను, నేను అద్భుత ప్రపంచం అనే బుక్లో ఈ ఆరా గురించి కూడా రాశాను. బట్ మీకు ఎలా వచ్చింది అంటే అతను కొన్ని చెప్పుకొచ్చాడు. సార్ మా నాన్నకు ఉండేది, మా తాతకు ఉండేది, మా ఇంట్లో వంశపారంపర్యంగా మేము ఈ విద్యని అభ్యసిస్తున్నాం. అయితే మాకు చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి, ఆహారం విషయంలో కానీ, మాట్లాడడం విషయంలో కానీ, ఈవెన్ మనసులో వచ్చే ఆలోచనల గురించి కూడా. Nature itself is a music. అలా ఉంటూ ఉంటాయన్నమాట. ఆరాని బట్టి వాళ్ళ అట్రాక్షన్ పవర్ ఉంటుంది. ముందే పసిగడతారు. అవన్నీ గూడా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుందన్నమాట. అట్లా మన ఋషులకు, మునులకు వాళ్ళకు ఉండేదంతా ఆరా అనేది. Here's up साथ में. ఇప్పుడు గూడా ఉన్నాయి కొందరికేంటి అంటే అని చెప్పాడు. వెంటనే వాళ్ళు చెప్పగానే వింటూ ఉంటారు. కొంత టీమ్ వెంబటే బిల్డ్ అవుతుంటుంది. వెంటనే రిటైల్ అవుతూ ఉంటుంది. ఏందబ్బా! వీళ్ళకి ఇంత పవరు, ఇంత స్పీడ్‌గా మనం ఇన్ని రోజుల నుంచి కష్టపడితే అవ్వట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ఆరాని బట్టి వాళ్ళకి ఆ పవర్ అనేది ఉండడం జరుగుతుందనమాట. మరి ఒకసారి ఆరా డెవలప్ అవ్వగానే ఉంటుందని అనుకుంటున్నారా? లేదు. దాన్నెప్పుడు నిరంతర ఒక సాధన అన్నమాట. నిరంతర సాధన చేసి ఎప్పటికైనా సరే ఆ పవర్ అనేది అట్లాగే కొనసాగుతుంటుంది. ఆ డెవలప్‌మెంట్ అట్లానే ఉంటుంది. సో ఐ హావ్ సీన్ పర్సనల్లీ. అలాగే ఇక్కడ కొన్ని చెట్లకి, కొన్ని ఆకులకు గూడా వాళ్ళు కెర్లియన్ ఫోటోగ్రఫీ అని తీయడం జరిగింది అంట. ఇక్కడ ఏంటి అంటే తులసికి ఇంత ఆరా ఉందన్నమాట. అలాగే ఇది చిక్కుడు ఆకుకి ఇంత ఆరా ఉందన్నమాట. అందుకనే తులసి చెట్టు ఇంట్లో ఉంటే ఏంటంటే అనారోగ్యాలు తొందరగా రావని మన వాళ్ళు చెప్పేవాళ్ళు.
అలాగే ఇప్పుడు ఒక బతుకమ్మ పండుగ జరిగినప్పుడు ఏంటి అంటే, మనము చిక్కుడు ఆకును గూడా ఉపయోగిస్తూ ఉంటాం గౌరమ్మను పెట్టడానికి. అలాగే రథసప్తమి అలాంటి ఒక విశేష దినాల్లో గూడా మనము ఈ యొక్క చిక్కుడు ఆకులోనే ఒక పెరుగన్నం పెట్టుకొని తింటూ ఉంటాం. living human has energy field around them. Other living things such as trees, flowers, animals can also have energy field. ఇక్కడ ఏంటంటేనండి, వాళ్ళు ఢిల్లీ వచ్చినప్పుడు వాళ్ళు తులసి అట్లా ఆకు ప్రతి ఒక్క దాంట్లో ఎనర్జీ ఉంది. తీసి దానికి ఫోటో తీశారు. చూడండి ఎంత ఆకుని అప్పటికే తెంపారు. ఆ ఆకు చెట్టు నుంచి విడిపడింది, అయినా దానికి చుట్టూ ఆ వెలుగు చూడండి. అలాగే బట్ ఫ్రెష్ వాటిలలో ఎక్కువ ఆరా ఉంటుంది. అది తినడం వల్ల మనం కూడా ఆరా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెండవ ఆకు చిక్కుడు ఆకు అండి. మొత్తం ఆకుల్లో ఈ రెండింటికి అపూర్వమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయటండి. తులసి ఆకు ఉన్న ఇంట్లో వాడు తులసి వనం ఉంది కాబట్టి కొన్నా వీటికి సిగ్నిఫికెన్స్ ఉంటుందని మనం ఏదో కొట్టిపడేయడం అని కాదు. సో ఈ రెండింటికి వాళ్ళు ఫోటో తీశారండి. అలాగే మోడీ గారి అనుభవం ఏంటంటే, మోడీ గారు జపాన్ వెళ్ళినప్పుడు కూడా తనకు కూడా ఇలా ఫోటోగ్రఫీ తీశారంట. అట్లా ఆరా అనేది ఉందట తనకి. జపాన్ వెళ్ళినప్పుడు దీని గురించి వాళ్ళు చెప్పారంట. ఆయన యోగా లాంటి ట్రైనింగ్కి వెళ్ళారు. వెళ్ళగానే ఆయన వేలు ఇలా పెట్టమన్నారు, పెట్టారు. ఫోటో తీస్తే ఆరా ఉంది. 40 రోజుల తర్వాత తీస్తే ఆ గదంతా వ్యాపించింది. చూడండి, 40 రోజులు ప్రాక్టీస్ తర్వాత ఆ గదంతా వ్యాపించిందంట ఆరా అనేది. అందుకనే తను ప్రాక్టీస్ 2015లో తను జూన్ 21 ఒక లాంగ్ డే అని అనుకున్నాడు. అంటే ఆ రోజు పగలంతా ఎక్కువ ఉంటుందని తను కనుగొన్నాడు. దాన్ని 2019లో జీవోగా తీసుకొచ్చారు. జీవోగా తీసుకొచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ యోగా ఆఫ్ ద డే అనేగా మనకి ప్రకటించడం జరిగింది. ఈరోజు మొత్తం విశ్వవ్యాప్తంగా చేసుకుంటున్నారు యోగా డేని. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ పగలుంది అని యోగా డేగా మార్చడం జరిగింది. దీని తర్వాత మాత్రమే తను డిసైడ్ అవ్వడం జరిగింది. ఆ జీవో తీయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా అంగీకరించడం జరిగిందనమాట. చెప్పారు. అలాగే ఎండిపోయిన చెట్టుకి చూడండి, ఎండిపోయిన చెట్టుకి బ్లాక్ ఉంది ఆరా అనేది. చూడండి, అచ్చా ఆ ఆకులన్నీ ఎండిపోయి ఉన్నాయి. దానికి బ్లాక్, ప్యూర్ బ్లాక్ లో వచ్చింది. చెప్పండి నవ్వుతూ. మరి ఇది పెంచుకోవడం అంటే ఎట్లా పెంచుకోవాలి అంటే ఒక అలవాట్లు ఫ్యాక్టరీలోనే చేయడం, అక్కడ భూమికి అన్యాయం జరుగుతుంది. రెండవది సున్నితంగా మాట్లాడుకోవడం. అలాగే మన కంపెనీలో మురికినంతా తీసి ఒక గొయ్యి తవ్వి ఫ్యాక్టరీలోనే ఆక్రమించి దాని మీద ఇల్లు కట్టుకోవడం. అలాగే మన కంపెనీలో సిగరెట్ కాల్చి వదలడం. రైట్, ప్రకృతిని ఆరాధించండి. ఆరాన్ని పెంచుకోవాలంటే ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రకృతిని ఆరాధించడం. ప్రకృతికి హాని కలిగించే పనులు మీరు చేయకండి. సిగరెట్ కాల్చి వదలడం. రైట్, చెరువులు ఆక్రమించి దాని మీద ఇల్లు కట్టుకోవడం. అలాగే మన కంపెనీలో మురికినంతా తీసి ఒక గొయ్యి తవ్వి ఫ్యాక్టరీలోనే చేయడం, అక్కడ భూమికి అన్యాయం జరుగుతుంది. రెండవది సున్నితంగా మాట్లాడండి. అలాగే సున్నితంగా మాట్లాడాలి. కోపం వద్దు. ఇప్పుడు తన కోపమే తన శత్రువు అని అంటుంటారా లేదా? తన శాంతమే తనకు రక్ష అంటుంటారు కదా. అట్లా సున్నితంగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోపం వచ్చినప్పుడు నవ్వడం సాధన చేయండి. కోపం వచ్చినప్పుడు ఏ ఫోన్ కాల్స్ కూడా మాట్లాడొద్దండి. ఏ ఎమోషన్స్ గానీ, వాట్సాప్ గానీ, ఏది గానీ ఇంట్లో వాళ్ళతో గానీ సైలెంట్‌గా పడుకోవడం మేలు నన్ను అడిగితే. పడుకోవడం మేలు, లేదంటే ఇష్టమైన ఒక సినిమాలు గానీ, షార్ట్స్ గానీ, వీడియోస్ గానీ చూడడం మేలు. లేదంటే ఏదైనా వర్క్‌కి కన్వర్ట్ అవ్వడం మేలు. కానీ కోపం వచ్చినప్పుడు ఎవ్వరితో మాట్లాడకూడదు. ఆ ఎమోషన్స్ అనేది ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఈ కోపం వచ్చినప్పుడు కూడా మనకు ఆరా అనేది తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సాత్విక ఆహారం భుజించండి. వెంటనే పొద్దున వండిన ఆహారము వెంటనే వేడిగున్నప్పుడు తింటే ఆరా బావుంటుంది. తర్వాత తింటే ఆరా అనేది తగ్గుతూ ఉంటుందనమాట. చలి అన్నం, సద్దన్నం ఇట్లా నైట్ తింటూ ఉంటారు గదండీ. మళ్ళీ వేడి చేసుకొని తింటూ ఉంటారు గదండీ. ఆరా అనేది తగ్గుతూ ఉంటుందనమాట. అంటే మన ఎనర్జీని మనమే లాస్ చేసుకున్నట్లు లెక్కనమాట. అందుకనే చాలా మంది ఇట్లా వేద పఠనం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు వండిన ఆహారం అప్పుడే తింటుంటారు. అలాగే ఈ యొక్క సాత్విక ఆహారం గురించి చెప్పాలి అంటే వంట చేసిన వాళ్ళ ఒక ఆరా కూడా ఆ ఒక ఫుడ్‌లో ఎమోషన్ రూపంలో ఉంటుందండి. అందుకనే కొందరు వేరే వాళ్ళు భుజించిన అంటే వండిన ఆహారం తినరు వాళ్ళు. అంటే వాళ్ళ ఆరా వల్ల తిన్న వాళ్ళ ఒక ఎమోషన్స్ కూడా ఎక్స్‌ప్రెస్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ వండే వాళ్ళు ఇంపార్టెంటే,
కూరగాయలు ఇంపార్టెంటే. వెంటనే వండిన ఆహారం వెంటనే తినడము ఇంపార్టెంటే. ఇదంతా గూడా చాలా ఒక సైంటిఫిక్ ఇదంతా గూడా. నెక్స్ట్ వచ్చేసి మాంసాహారం విడిచిపెట్టండి. మాంసాహారం తిన్న వాళ్ళకేంటంటే ఎమోషన్స్‌ని హ్యాండిల్ జేయలేరు. కోపం వస్తుంటుంది. ఇట్లా చాలా వాళ్ళ ఆరా అనేది కిల్ అవుతూ ఉంటుందనమాట. అలాగే నీళ్ళు ఎక్కువ తాగడం గూడా మనం ఆరా పవర్ పెంచుకోవచ్చు. ఆరా అనేది దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. మన శరీరానికి 75% నీళ్ళు కావాలి. కానీ మనం తక్కువ తీసుకుంటాం. దానివల్ల ఆరా అనేది తగ్గుతూ ఉంటుందనమాట. అట్రాక్షన్ పవర్ తగ్గుతూ ఉంటుంది. అలాగే నిత్యం ప్రాణాయామం అనేది చేయాలి. మన యొక్క పుట్టుక నుంచి చనిపోయే కాలం ఏంటి అంటే శ్వాసతో లెక్కింపనమాట. అంత శ్వాస. ఇన్ని శ్వాసలు ఈ జీవునికని భగవంతుడు వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్వాసని ఎప్పుడైతే లెక్కిస్తామో, ఈ యొక్క కౌంటింగ్ ఎప్పుడైతే చేస్తామో, నిత్యం ప్రాణాయామం ఎప్పుడైతే చేస్తామో మన ఆయుష్ కూడా పెంచుకోవచ్చని ఎన్నో పురాణ గ్రంథాలు చెప్పకనే చెప్తున్నాయి. అలాగే ఇతరులకు సహాయం చేయండి. వీలైతే హెల్ప్ చేయండి. మనీ సహాయమే కాదు హెల్ప్ చేయండి. 100% వివా అనేది హెల్పింగ్ ఈ యొక్క ఆరా పవర్ 100% పెంచుతుంది. ఎట్లా అంటే ఎంతో మందికి మనం అనారోగ్యానికి వెళ్ళకుండా చేస్తున్నాం. ఎంతో మందికి ఆరోగ్యంగా ఉండడానికి చేస్తున్నాం. అలాగే కొందరు మెడికేషన్ తగ్గించడానికి చేస్తున్నాం. అట్లా కొన్ని లక్షలు ఖర్చు కాకుండా వాళ్ళని కాపాడుతున్నాం. అలాగే ప్రతి ఇంటికి వాళ్ళ స్కిల్‌లతో ఇన్‌కమ్ అనేది ఇప్పించేలా చేస్తున్నాం. ఇట్లా ఇవన్నీ కూడా సహాయం చేయడం కిందకే రావడం జరుగుతుందండి. అలాగే నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళతోటి దూరంగా ఉండండి. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వీలైపోతారు అంటుంటారు గదండీ! నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళకి ఒక 3 ఫీట్ల వరకు ఉంటదండి బ్లాకిష్ అనేది. వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎంత వాళ్ళని రిజెక్ట్ చేస్తే అంత మంచిది. అలా చేసినా గాని నెగెటివ్‌తో నేనేం బాగున్నానండి, అన్నీ చేస్తున్నానండి. కానీ నెగెటివ్‌తో పొద్దాకులు వాళ్ళతోటి చాటింగ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారంటే మీకు ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది కాస్త మీకు ఎంటర్ అయిపోయి మీరు గూడా అలాగే అరుపులు మంచిగా సాత్వికంగా ఉన్న వాళ్ళంతా మీరు అరుపులు ఇవన్నీ కోపం ఇవన్నీ చూయిస్తూనే ఉంటుంటారనమాట. అలాగే చాడీలు చెప్పే వాడితో మాట్లాడకండి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో ఉన్నా గాని మీకు అట్లాంటి వాళ్ళతోని మాట్లాడినా సరే, వాళ్ళ ఆరా అనేది మీకు అంటుతుంది. కాబట్టి మీ ఆరా గూడా తగ్గుతుంది. ఎంత ఇంప్రూవ్ చేసుకున్నా గాని కిల్ అయిపోతది వెంటనే అంతే ఇంకా. అలాగే మూగ జీవాల పట్ల జాలి చూపండి. మనము ఈ మూగ జీవాలను చంపుకొని తింటున్నాం. వాళ్ళ ఎమోషన్స్ మాకొస్తుంటాయి. వాళ్ళ కర్మలు మనకొస్తుంటాయి. ఇట్లా అది గూడా ఒక జీవమే. మనలాంటి ఒక జీవమే. వాటి పట్ల గూడా జాలి చూపండి. దీనివల్ల గూడా మీకు ఇంప్రూవ్ అనేది కలుగుతుంది. అంటే ఆరా అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇప్పుడు మనం ఎన్నో వ్యసనాలు చూస్తున్నాం అందరిని గూడా. ఈ యొక్క వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ యొక్క 12 గనుక మనం పాటిస్తే కొంత ఇది నిర్విరామంగా అన్నమాట. ఇది పాటిస్తే మన ఆరా అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి. షట్ చక్రాలున్నాయి చూడండి ఇక్కడ. షట్ చక్రాలున్నాయి. ఇయన్నీ యాక్టివేట్ అయిపోయి ఆరా అనేది మన కాంతి వలయం అనేది అంత బాగా ఉండడం జరుగుతుంది. ఎదుటి వాడు రెచ్చగొట్టినా సరే నెమ్మదిగా మాట్లాడండి. చెప్పండి, నవ్వుతూ మీరు వినండి. కోపం వచ్చినప్పుడు నవ్వడం సాధన చేయండి. కోపం వచ్చిందనుకోండి, ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు మీరు? మీకు లోపల మళ్ళీ కోపం ఉక్రోషం ఉండకూడదండి. జాలిపడండి. ఒక సీక్రెట్ చెప్తాను మీకు. When you want to speak in English fluently, you guys think. ఇట్లా కోపం వచ్చినప్పుడు మనకి ఎంబటే ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలండి. అంటే మీరు నవ్వుకోండి, ఎందుకంటే వాడే చంపుకోబోతున్నాడు. వాడికి తర్వాత బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది, ఎప్పుడో హార్ట్ డామ్ అంటుంది. వాడు కోపం తెచ్చుకున్నాడంటే తన కోపమే తన శత్రువు ఎప్పుడో చెప్పారండి మన వాళ్ళు. అలాగే సాత్విక ఆహారం, నాన్ వెజిటేరియన్ కాకుండా సాత్విక ఆహారం. ఈ ఆహారం కూడా టైమ్లీగా ఉండాలండి. మీ ఇష్టం వచ్చినప్పుడు తినడం కాకుండా. మాంసాహారం విడిచిపెట్టండి. నీరు ఎక్కువగా తాగండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి. రైట్. శరీరంలో ఎక్కువ శాతం నీళ్ళే ఉంటాయి, మళ్ళీ నీళ్ళే కలపాలి. నిత్యం ప్రాణాయామం చేయండి. ఇది చాలా ముఖ్యమైనదండి ప్రాణాయామం. సింపుల్గా మీరు మన ఇంటర్నెట్లో ఉన్నాయి, మనం కూడా ఇదివరకు సార్ మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇన్ని కౌంటింగ్ అని, సైకిల్స్ అని, నెంబరింగ్ అని చేస్తూ ఉంటాడు సార్. డైలీ 3 టైమ్స్ చేయమని చెప్తూ ఉంటాడు. డైలీ 15 మినిట్స్ భోజనానికి ఆహారానికి ముందు ఇట్లా చేస్తుండమని చెప్తుంటాడు. అలాగే కొన్ని టైమింగ్స్ ఉంటాయండి. ఇట్లా మార్నింగ్ అంటే సూర్యోదయానికి ముందు చేసేదని చాలా పవర్. ఈవినింగ్ కూడా పవర్. అలాగే పౌర్ణమి కూడా పవర్, అమావాస్య కూడా పవర్. ఇట్లా కొన్ని పవర్స్ కూడా కొన్ని సమయాల్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. చెప్పాను. అలాగే ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలి. ఎవరికైనా సరే మీకు ఉన్న దాంట్లో చేయండి. అది సహాయం అంటే డబ్బులే కాదండి. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక నెగిటివ్గా మాట్లాడే వారిని దూరంగా పెట్టండి. చాలా ముఖ్యమైనదండి. వీళ్ళు నెగిటివ్ వాళ్ళు
మరి వాడు అలాగరా, వాడు నిన్ను ఇలా అన్నాడురా, వీడు అడ్డంగా ప్రమోషన్ కొట్టాడురా, వీడు వాడరా, వాడిని చాలా దూరంగా పెట్టండి. ఎందుకంటే వాడు దగ్గరుంటే వాడి వైబ్రేషన్స్ మీకు వస్తాయి. ఒకసారి కొందరు అండి 3 అడుగులు 4 అడుగుల దాకా ఉంటాయి. నెగిటివ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు 3 feet మెయింటైన్ చేయండి. అందుకే నేను నా కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళని మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉండండి. అవి కూడా ఇప్పుడు ఇవ్వండి, మరేమైనా కానివ్వండి, అంటే ఆ ప్రదేశంలో పవిత్రమైన మనుషులు కూర్చున్నారు ఒకప్పుడు. అలాగే ఇక్కడ ఒక దేవాలయం ఉందండి, చాలా పెద్ద గుడి ఉంటుందండి, అదంతా పాలరాతితోటి. మూగజీవాల పట్ల జాలి చూపండి. ఇంట్లో ఒక్కొక్క పిల్లో ఇట్లా మనకి ఈ 12 గనుక మనం పాటిస్తే ఆరా అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు 7 చక్రాలు ఉంటాయండి. ఇక్కడ కలర్స్ ఉన్నాయి చూడండి. పైననేమో సహస్రార, తర్వాత ఆజ్ఞా చక్రం, తర్వాత ఏంటంటే విశుద్ధ చక్రం, తర్వాత అనాహత చక్రం, తర్వాత మణిపూరక చక్రం, తర్వాత స్వాదిష్టాన చక్రం, తర్వాత మూలాధార చక్రం. ఈ చక్రాలకు ఒక్కొక్క చక్రానికి ఒక కలర్ ఉంది చూడండి. ఇక్కడ వంకాయ కలర్ ఉంది చూడండి. దీంట్లో డార్క్ కలర్ ఉంది, తర్వాత బ్లూ కలర్ ఉంది, తర్వాత గ్రీన్ కలర్, తర్వాత ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత రెడ్. ఈ 7 చక్రాలు అనమాట. 7 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. ఈ పనులు కనుక మనం కరెక్ట్ గా చేయగలిగితే యాక్టివేట్ అయిపోయి మన ఆరా అనేది బాగుంటుంది. ఈ ఆరాను బట్టి మన అట్రాక్షన్ పవర్ అనేది ఉండడం జరుగుతుంది. చాడీలు చెప్పేవాళ్ళకి తను మూగజీవాల పట్ల జాలి చూపండి. ఇంట్లో ఒక్కొక్క పిల్లో దానికి పెట్టగలిగి పెట్టండి. అన్నిటిని మించి వ్యసనాలకి దూరంగా ఉండండి. ఇలా చేసిన రోజుని యూ డూ వండర్స్. అలాగే ఏ కలర్ ఏంటి అని, రెడ్ అంటే వెల్ గ్రౌండెడ్, ఎనర్జెటిక్ గా ఉన్నట్టు, ఆరెంజ్ అంటే అడ్వెంచరస్. కలర్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇప్పుడు ఇంద్రధనస్సులో 7 కలర్లు ఉన్నట్టుగా మన 7 కలర్లు సేమ్ కలర్స్. అలాగే మన శరీరంలో ఉండే ఒక 7 చక్రాలు కూడా 7 కలర్స్. ఇట్లా రెడ్ కలర్ లో ఉందనుకోండి మన ఆరా అనేది, ఉంటే ఏంటి అంటే వెల్ గ్రౌండెడ్, ఎనర్జెటిక్ గా ఉంటారు వాళ్ళు, స్ట్రాంగ్ గా ఉంటారు అనమాట. అలాగే ఆరెంజ్ ఉందనుకోండి అడ్వెంచరిస్ట్ గా ఉంటారు, థాట్ఫుల్ గా ఉంటారు వాళ్ళు. అలాగే ఎల్లో ఉందనుకోండి క్రియేటివ్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. అలాగే రిలాక్స్, ఎప్పుడు కూడా మంచి కూల్ గా ఉంటుంటారు, ఫ్రెండ్లీగా ఉంటుంటారు. అలాగే గ్రీన్ ఉందనుకోండి సోషల్ గా బాగుంటారు వాళ్ళు, సామాజికంగా వాళ్ళు బయట. అలాగే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అనమాట. అలాగే బ్లూ ఉందనుకోండి స్పిరిచువల్ గా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అలాగే ఇండిగో ఉందనుకోండి క్యూరియాసిటీగా ఉంటారు, ఎప్పుడు ఉత్సాహవంతంగా ఉంటారు, వాళ్ళు ఆలోచించే విధానంగా ఉంటారు వాళ్ళ మాటలనేది. అలాగే స్పిరిచువల్ గా ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. అలాగే వాయిలెట్ ఉందనుకోండి తెలివిగా ఉంటారు, ఇంటలెక్చువల్ గా ఉంటారు, ఇండిపెండెంట్ గా ఉంటారు. ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉన్నాయి చూడండి. ఏ విషయం చూడండి పాజిటివ్ ఉంది అంటే ఆరా అనేది 7 రంగుల్లో ఉంటుంది. ఎంత దూరం వ్యాపిస్తే అంత ఎక్కువ ఆరా ఉంటుంది అనమాట. అందుకనే కొందరితో మాట్లాడినప్పుడు హరిసార్ ఫోన్ చేసినప్పుడు ఇంతసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఈ ఆరా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే సరైన టైంలో సరైన సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా అన్ని కూడా మనకు ముందే అర్థమవుతూ ఉంటాయన్నమాట. అన్ని విషయాలు కూడా ముందే అర్థమవుతూ ఉంటాయి. ఈ వ్యక్తితో మాట్లాడితే ఈ వర్క్ అయిపోతది అనిపిస్తుంది. అనవసరమైన స్నేహం చేయము, అనవసరమైన మాట్లాడము, అనవసరమైన ఫుడ్ తినము. ఇట్లా సరైన టైంకు మనము రెస్ట్ తీసుకోవడం అవ్వచ్చు, మాట్లాడే విధానం అవ్వచ్చు, అన్నీ కూడా తేడా అనేది 100% ఉండడం జరుగుతుందండి. పీపుల్ అని, ఎల్లో అంటే క్రియేటివ్గా ఉంటారు, రిలాక్స్డ్గా ఉంటారు, గ్రీన్ అంటే కొంచెం సోషల్గా ఉంటారు, కమ్యూనికేట్ చేస్తారు, బాగా మాట్లాడతారు, బ్లూ అంటే ఇంక్లూసివ్, స్పిరిచువల్, ఫ్రీ థింకర్, ఇండిగో అంటే కొంచెం అన్నింటిలో ఉత్సాహం చూపిస్తారు, స్పిరిచువాలిటీ ఉంటుంది, వైలెట్ అంటే కొంచెం తెలివైన వాళ్ళని. ఇవి చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. సో మీరు మీ చుట్టూ ఉన్న కాంతి వలయం బాగా పుంజం బాగా వెలుగునివ్వాలి, మీతో మాట్లాడేవాళ్ళు శాశ్వతంగా మీ మిత్రుల్లో ఉండాలి అంటే ఈ చిన్న చిట్కాలు పాటించాలి. కరెక్ట్ గా ఈ 12 కనుక పాటిస్తే మనం ఆరా అనేది పెంచుకోవచ్చండి. ఇదేంటి అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఒకసారి పెరిగిన తర్వాత అలా ఉంటుందని అనుకోవడం అనేది మూర్ఖత్వం. అలా కాదు. మళ్ళీ ఎప్పటికప్పుడు మనం అది ఇంప్రూవ్ చేసుకుంటూ కంటిన్యూ సాధనలో ఉంటే 100% సక్సెస్ అవుతామండి. అలాగే సార్ ప్రతిరోజు మనకి ఇవన్నీ ప్రాక్టీస్‌లో ఉంటాయి. అన్ని విషయాలు సార్‌కి ఏంటి అంటే ఇలాంటి విషయాలు ముందు తెలిసిన వ్యక్తి మనకు మెంటర్‌గా ఉండడం అనేది మన అదృష్టం అండి. ఆ తెలిసిన వ్యక్తి మనకున్నారు గాబట్టి, ఇవన్నీ గూడా తెలియకుండానే మనలో ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారనమాట. ఇన్ని ఇంప్రూవ్ చేస్తాం. జస్ట్ ఫాలో ఇట్ అండి. ఫాలో చేస్తే 100% మనం ఆరాన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే సక్సెస్ అవ్వచ్చు. మనం మానసికంగా అవ్వచ్చు, బిజినెస్‌లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఎక్కడైనా గూడా మనం సక్సెస్ అవ్వచ్చండి. థాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. మంచి విషయాలు.
ఇది మేడంకి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్దాం. అందరూ చాలా మంది వింటున్నారా? ఇది మనం కేవలం మన జీవితాన్ని, మన ఆలోచన ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చేసుకోవాలి. దాన్ని మనం నమ్మితే ఇవన్నీ కూడా మనకు అవసరం ఉంటాయి. ఫస్ట్ టోటల్ గా నా నా యొక్క జీవితాన్ని నా ఆలోచన సృష్టిస్తుంది. అంటే నేనే నా ఆలోచన ద్వారా నేను సృష్టించుకుంటున్నాను. అది ఆ ఆలోచన అనేక ఎమోషన్స్ తోటి దాంతో అది మిళితమై ఉంటుంది అనేటువంటిది. అందుకనే ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్, మనల్ని మనం చెక్ చేసుకోవాలంటే ఏం చెక్ చేసుకోవాలి? మన ఆలోచనని బాగా చెక్ చేసుకోవాలి. ఈ ఆలోచన ఒక లక్ష్యంతో ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. దీన్ని ఒక లక్ష్యంతో, ఈ రోజు మన లక్ష్యం ఏంటి? మీ రూబీనో, మీ 1000, మీ స్టార్ క్రియేషన్, మీ స్టెప్ 1 సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది మీ లక్ష్యం. ఈ లక్ష్యానికి సంబంధించి థాట్ పవర్ ఎలా ఉంది? థాట్ ఉంది, దాని పవర్ ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. నిన్న సార్ చెప్పారు ఊహాశక్తి గురించి. ఓకే, సో ఆ ఆలోచన ఎప్పుడు కూడా ఊహించుకుంటూ ఉంటుంది. అది శక్తివంతంగా ఊహించుకుంటుందా లేదా? శక్తివంతంగా ఉందా లేదా? శక్తి అంటే ఎలా వస్తుంది? దానికి శక్తి ఎలా ఉంటుంది? సో దానికి మనం ఇప్పుడు నేను శక్తివంతంగా నా ఆలోచన మాట్లాడుతుంది. నా ఆలోచన ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది దాని శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది? సురేష్, ఆలోచన అదే ఆ ఆలోచనకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాక్టీస్, సాధన, నిరంతరం. చూడు, నువ్వే చెప్తావు. నువ్వు ఇప్పుడు చాలా హాయిగా కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు, రైట్? వింటుంది, నీ ఆలోచన వింటుంది, నీ ఆలోచన మాట్లాడుతుంది, విశ్లేషిస్తుంది, అన్ని కూడా నీ ఆలోచన చేసేస్తుంది కదా. ఇది ఒక 4 hours 5 hours బ్యాక్, జస్ట్ 3 hours 4 hours బ్యాక్ ఇంత ఆరోగ్యంగా చేయగలదా ఇది? లేదు. ఎందుకు అంటే అది ఆ 12 గంటలకి 11 గంటలకి 10 గంటలకి బాగా అలసిపోయి ఉంది. ఇప్పుడు ఎంటీ మైండ్ ఉంది కాబట్టి ఈ 11 గంటలకి 12 గంటలకి అలసిపోయి ఆరోగ్యంగా లేని ఆలోచన ఇప్పుడు ఆరోగ్యంగా ఎలా అయింది? రెస్ట్ తీసుకోవడం. అది కథ, అది అక్కడ ఉంది. రెస్ట్ తీసుకోవడం దగ్గర, ఓకే, ఏదైతే సైలెన్స్ ఉందో ఆ సైలెన్స్ లోకి వెళ్ళి అది ఆ పవర్ ని తీసుకుంటుంది. సో మన ఆలోచనకి సైలెన్స్ అనేది పవర్, మొదటి పవర్. అందుకే ఎప్పుడు కూడా దానికి రెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఆలోచన ఇప్పుడు రెస్ట్ని ఎప్పుడో నైట్ ఒక్కసారి రెస్ట్ తీసుకుంటుంది, ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది నిరంతరం. మనసుకి ఆలోచన, మనసు వేరు వేరు కాదు. ఆ మనసుని ఎప్పుడు కూడా మనం స్ట్రెంగ్త్గా ఉంచడానికి చూడాలి. 3 ఎప్పుడు దాన్ని స్ట్రెంగ్త్గా ఉంచుకుంటూ ఉంటుంది అనమాట. 3 విషయాలు, దాన్ని S3 అంటాం. తెలుసుకుందామా? S3 మనం తక్కువ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. తిన్న తర్వాత ఒక ఇడ్లీ తిన్నాము, ఇగో ఇడ్లీ, నువ్వు ఇటెల్లు అని ఎవరు సందేశాలు ఎవరు ఇవ్వరు. ఆల్రెడీ సిస్టమ్ ఉంది. అది ఎలా రక్తంగా మారాలి, ఎలా అస్థిగా మారాలి, ఎలా మజ్జగా మారాలి, అదంతా దానికి అంత వెల్ నోటెడ్. మనం ఏం అసలు అంత జ్ఞానం కూడా మనకు లేదు. అవునా? అంత జ్ఞానం కూడా లేదు. జ్ఞానం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మేడం చెప్పినటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో లోపల కంట్రోలింగ్ మొత్తం ఉంది. మనం చేయాల్సినటువంటి మన చేతుల్లో ఉన్నటువంటి కొంచెం ఉంటుంది ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఏంటంటే 3 S3 S1 ఈక్వల్ టు సైలెన్స్. S1 ఈక్వల్ టు సైలెన్స్. లాభం కోసం చేయకూడదు, ఏది సిస్టమ్ని నమ్మి చేయాలి. లాభం కోసం ఏం చేయొద్దు. అప్పుడు మనసు లాభం ఎక్కడెక్కడ జరగట్లేదో అటువైపే చూపిస్తూ ఉంటుంది. రోజు నేను 4 రోజులు లేచాను, 10 రోజులు లేచాను అని
ఆ ఫలితాలను చూపిస్తూ ఉంటుంది. అట్లా కాదు, ఇది ఆలోచనని శక్తివంతం చేసుకోవడానికి చేస్తున్నటువంటిది, అంతేగాని రిజల్ట్ కోసం చేసేది కాదు. ఓకే, రిజల్ట్ కోసం చేసేది కాదు. నేను ఏం చేయాలి, పోషకాహారాలను తీసుకోవాలి అంతే. ఆహారం ఏం చేయాలనేది సిస్టమ్ తర్వాత దానికి అది చూసుకుంటది. అలాగే ఇక్కడ పోషకాహారం ఆలోచనకి ఏంటిది, సైలెన్స్. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అన్నమాట, సైలెన్స్. అందుకనే మనం దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. ఎలా సైలెన్స్ వస్తుంది, ఒకటి బండ గుర్తు, బ్రెత్ కౌంటింగ్. బ్రెత్ కౌంటింగ్, బ్రెత్ కౌంటింగ్ ఇది ఎలాంటిదనంటే ఫోన్ ని ఛార్జింగ్ పెట్టడం లాంటిది అనమాట. ఫోన్ ఛార్జింగ్ పెట్టడం, మనలో ఉన్నటువంటి గొప్ప సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి అంటే యాక్టివేషన్ జరిగిపోతుంది అంతే. దీనికి ఛార్జింగ్ పెడితే చాలు. ఛార్జింగ్ లేకపోతే యాక్టివేషన్ అవుతుంది. ఇది ఇందులో ఉన్న యాప్ అసలు ఎన్ని గొప్ప అప్లికేషన్లు ఉన్నా ఉపయోగించుకోలేము, ఎంత గొప్ప ఇంజనీర్ తయారు చేసినా ఉపయోగించుకోలేము. సృష్టికర్త ఎంతో తయారు చేశాడు ఈ శరీరాన్ని, ఈ మనసుని, కానీ దాన్ని ఉపయోగించుకోవాలని అంటే మాత్రం ఖచ్చితంగా యాక్టివేషన్ ఉండాలి. ఈ యాక్టివేషన్ ఏంటి, సైలెన్స్ క్రియేషన్, బ్రెత్ కౌంటింగ్. బ్రెత్ కౌంటింగ్ ఒక చిన్న కాన్సెప్ట్ అక్కడ రాసుకుంటే, ఫ్రమ్ బీసీ టు ఏడి అని పెట్టుకోవాలి. ఫ్రమ్ బీసీ టు ఏడి. బీసీ అని అంటే బ్రెత్ కౌంటింగ్, బ్రెత్ కౌంటింగ్. అందుకే రోజు విధిగా మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టు చేస్తే, అది కూడా చేయట్లేదు సార్ అంటే ఇంకంతే, ఇదైనా చేయాలి, మెంటల్ ఎక్సర్సైజ్ అయినా చేయాలి. ఏది లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో బీసీ టు ఏడి. ఏడి అంటే, బీసీ అంటే బ్రెత్ కౌంటింగ్, ఏడి అని అంటే అలైన్మెంట్ టు డివైనిటీ. మనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి ఏదైతే ఉందో దానికి అలైన్ అవుతాం, లైన్లోకి వస్తాం, కనెక్ట్ అవుతాం. ఫ్రమ్ బీసీ టు ఏడి. ఇది ఫస్ట్ మనం ఇవ్వాల్సిన, మనసుకి ఇవ్వాల్సిన ఫుడ్, మనసుకి ఇవ్వాల్సిన ఫుడ్ సైలెన్స్. దీన్ని మర్చిపోద్దు. ఏదైనా సరే, పిల్లవాడు స్టేజ్ నిన్న చాలా సంతోషంగా మా చిన్నమ్మాయి వచ్చి ఏంటి అని అంటే నేచర్ డే అంట, ఉపన్యాసంలో ఫస్ట్ వచ్చిందంట. పట్టుకొని అందరికి చెప్పే వరకు, అంటే తను వినే వరకు వదిలిపెట్టలేదు. తనకి నేను ఒకటే చెప్పది, మనం చేసేది ఒకటే. నువ్వు చదవడానికి కానీ, స్టేజ్ ఎక్కినప్పుడు కానీ, ఎక్కడికైనా సరే ఒక పని చేసేటప్పుడు ఆఖరికి వంట చేస్తున్నావు, ఎందుకంటే అది మంచిగా ఉండాలి, టేస్టీగా ఉండాలి, తిన్న వాళ్ళకి ఆరోగ్యం రావాలి. ఒకటే, నీ శక్తి అందులోకి వెళ్ళాలి అంటే, నీ శక్తి అసలు ఇంప్రూవ్ అయ్యేదే నువ్వు ఎప్పుడైతే సైలెన్స్ లోకి వెళ్తావో. సౌండ్ లోకి వెళ్తే ఉండదు, మొత్తం సౌండ్ ఉంటుంది రోజు ఇక్కడ, సౌండ్ సౌండ్ సౌండ్. సైలెన్స్ ని, బ్రెత్ కౌంటింగ్ ని ఒక 10 20 కౌంట్ చేసుకోవాలి. తీసుకోవడం వదలడం అనేది ఒక సైకిల్. దీనికి మంచి పేరు ప్రాణాయామాన్ని కూడా అంటారు. ఓకే, తీసుకోవడం వదలడం వన్ సైకిల్, ఒక 20 సైకిల్స్ కౌంట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్నటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అలైన్మెంట్ అవుతాం మనం. అలైన్మెంట్ ఇది మొదటే. యాక్చువల్ లేకపోతే మనసు ఏం చేస్తుంటదంటే, ఆ ఛార్జింగ్ లేని తక్కువ శక్తితోటే ఎమోషన్స్, ఎనాలిసిస్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఏం ప్రత్యేకంగా ఏమీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏం ఫుడ్ కరెక్ట్గా అందించి చేస్తే చాలు, మంచి నమిలితే చాలు. రెండవది S2 ఏంటంటే, ఏ రంగంలో మీరు ఎదగాలనుకుంటారో, ఇది ఏది మీరు కావాలనుకుంటారో
దానికి సంబంధించిన సబ్జెక్ట్ S2. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను. నాకు కమ్యూనికేషన్ స్కిల్ అవసరము. నేను నలుగురితో సరిగా మింగిల్ కాలేకపోతున్నాను. అందరితోటి కయ్యాలు పెట్టుకుంటున్నాను. ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన సబ్జెక్ట్. నేను మంచి టైలర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన సబ్జెక్ట్. నేను వెల్నెస్ ని చెప్పేటువంటి మంచి ప్రెజెంటేటర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి సంబంధించిన సబ్జెక్టు. ఎందులో ఎదగాలనుకుంటున్నామో దానికి సంబంధించిన సబ్జెక్ట్ ని ఎప్పుడు చెవుల్లో పోస్తూ ఉండాలి. ఎందుకంటే ఇదే మిక్సీ, చెవుల్లో పోస్తూ ఉంటుంది. ఈ కళ్ళతోటి చదువుతూ ఉండాలి వాటిని. పెన్ను పట్టుకున్నామంటే కథమే. బుద్ధి, ఇంటలెక్ట్ పెరుగుతూ ఉంటుంది. చేతిలో పెన్ను ఎప్పుడు ఉంటుండాలి. టీంకి సంబంధించింది రాసుకోవడం, డబ్బులకు సంబంధించింది రాసుకోవడం, ఏదో ఒకటి మాత్రం పెన్ మాత్రం పట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఆడుతూ ఉండాలి పెన్ను. ఇది రెండవది సబ్జెక్ట్. దానికి వినడం ద్వారా, చదవడం ద్వారా, రాయడం ద్వారా. ఓకే, ఇది. సో ఈ సబ్జెక్ట్ని ఎట్లా కనిపెట్టాలి అందులో ఉన్న సబ్జెక్ట్ అంటే, అది ఎప్పుడు దేన్ని మననం చేస్తుందో అదే మన సబ్జెక్ట్, మనసు యొక్క సబ్జెక్ట్. అట్లా గుర్తుపట్టుకోవాలి. అమ్మో, లేకపోతే మనకు వింటాం అంతే. ఇప్పుడు మీరు వింటున్నారు, వింటూనే మననం చేస్తూ ఉంటుంది. అది మనసు మననం చేస్తుంటది. ఎటువంటి టాపిక్ ని మననం చేస్తుంది? భయానికి సంబంధించిందా, కాన్ఫిడెన్స్ కి సంబంధించిందా, ఫ్యూచర్ కి సంబంధించింది? ఎలా ఉంది దాని మననం? ఆ మననమే దాని సబ్జెక్ట్. టీమ్ బిల్డింగ్ గురించి, టీమ్ క్రియేషన్ గురించి, టీమ్ ఎక్స్పాన్షన్ గురించి మనం ఎంతో చర్చించుకుంటూ ఉంటాం. ఓకే, ఆ చర్చించుకోవడం అనేది మననం చేస్తున్నాం అనమాట. అంటే మనసుకు సబ్జెక్ట్ ఇస్తున్నాం. లేదు, నేను దీన్ని వదిలేసి రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను నా ఫ్రెండ్ తోటి, వాటికి సంబంధించిన సీరియల్స్ చూసుకుంటూ కూర్చున్నాను, వాటికి సంబంధించిన అనాలిసిస్ TV5లో, TV9లో వినుకుంటూ కూర్చున్నాను అని అంటే సబ్జెక్ట్ మారిపోలే. దానికి సంబంధించిన, ఆ రంగానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు మనది. ఇది రిజల్ట్ గురించి టెన్షన్ పడకుండా ఈ సబ్జెక్ట్ దగ్గర, ఈ సైలెన్స్ దగ్గర ఉంటే మన ప్రపంచం ఏ రూపంలో మారాలో ఈ మనసుకు బాగా తెలుసు. సబ్ కాన్షియస్ కి అంతా తెలుసు ఎక్కడికి తీసుకెళ్లాలో. నిన్ను నువ్వు రెడీ చేసుకుంటే చాలు, ఇంకొకరికి ఉపయోగపడేలాగా తయారైతే చాలు, ప్రపంచమే ఉపయోగించుకుంటది. ఇండస్ట్రీ తన ప్రొడక్ట్లను తాను తయారు చేసింది, తనకి అందరికి ఉపయోగపడే విధంగా కమిషన్ ప్లాన్ తయారు చేసింది. అంతే, ఇంకా అందరు రిసీవ్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంది. సో మనం ఏంటంటే రిజల్ట్ కి సంబంధించి ఎక్కువగా ఊహలు చేస్తూ ఉంటాం. రిజల్ట్ కాదు, ప్రయత్నాలు. ఈ 2 ప్రయత్నాలు. మూడవది S3 ఏంటంటే స్మూత్ డీలింగ్. స్మూత్ డీలింగ్ ఈ సబ్జెక్ట్ తోటి, ఈ సైలెన్స్ ఇచ్చిన శక్తి తోటి మనం దినచర్యలో, దైనందిక భాగంలో ఏవైతే సిచ్యువేషన్స్, సందర్భాలు అన్నిటిని కూడా స్మూత్ గా డీల్ చేయడం. ఇది చాలా చాలా అవసరం. నేను ఏదైనా లావణ్య మేడంకి, భోగ సార్కి, సురేష్ గారికి చెప్పాలనుకున్నాను అనుకోండి, 1కి 2 సార్లు ఏది చాలా స్మూత్ గా కనెక్ట్ చేసేది అని ఆలోచిస్తూ స్మూత్ డీలింగ్ చేయాలి. మనసుకి ఇది ఎప్పటికప్పుడు మనం నేర్పుతూ ఉండాలి, స్మూత్ డీలింగ్ అని. అది లో ఫ్రీక్వెన్సీ కాకుండా హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంది స్మూత్ డీలింగ్ అనేది. సింపుల్ అన్నమాట. సింపులైజ్ చేయడమే, సంక్షిప్తీకరించడమే స్మూత్ డీలింగ్ అంటే. చైనా ఫోన్ స్మూత్ గా ఉంటుందా, ఐఫోన్ కదా, అలా ఉండాలి. మాక్సిమం అన్ని ఐఫోన్ లాగా ఉండడానికి ట్రై చేయాలి. అది మాట కానీ, చేత కానీ, ఆలోచన కానీ, ఏదైనా కానీ స్మూత్ డీలింగ్ అనేది చాలా ముఖ్యం. హార్డ్ డీలింగ్ ఎప్పుడు పనికిరాదు. ఎప్పుడైనా సిస్టమ్ గురించే మాట్లాడాలి, కానీ పర్సన్ గురించి కాదు. సిస్టమ్ మెయిన్.
అంతే. పర్సన్స్ మనకి అనవసరం. ఒక వ్యక్తి ఒక మాట మనల్ని అన్నాడంటే మనం అతని ఆరాలో కన్నా వెళ్ళుండాలి, లేదా అతను మన ఆరాలో కన్నా వచ్చి ఉండాలి. అలా స్మూత్ గా ఆలోచించి కొంచెం ఈ జూమ్ ఉంది, ఇందులో అప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఎలా ఉపయోగించుకోవాలనేది మన ఇష్టం అన్నమాట. ఆ ఉపయోగించుకోవడం నేర్పరితనం ఉంది చూసారు, అది స్మూత్ డీలింగ్ అనేది చాలా ముఖ్యము. నో హార్డ్ డీలింగ్. ఓకే, చాలా మంచి విషయాలు ఇవి వింటూనే ఉంటారు. మేడం ఒక మాట కూడా, మనలో ఉన్నటువంటి పవర్ స్పాట్స్ అన్నమాట. ఒక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా 6 పవర్ స్పాట్స్ ఉంటాయి. దాన్ని స్పిరిచువల్ భాషలో మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఇట్లా అంటారు. అవి ఏంటి అని అంటే అవి ఆలోచన, టైప్ ఆఫ్ థాట్స్ అన్నమాట. ఫస్ట్ టైప్ ఏంటంటే శక్తిని నమ్మకపోవడం. శక్తిని నమ్మితే అది యాక్టివేట్ అయిపోతుంది మనలో ఉన్నటువంటిది. మనలో నేను సింపుల్ ఎంత అవసరమో అంతే చెప్తున్నాను, మరి లోతుకు వెళ్ళకుండా. అంటే అంత టైం వేస్ట్. మనకి ఏం కావాలో అది తీసుకుంటే సరిపోతుంది. మన బిజినెస్ కి మనం సంపాదించుకోవడానికి ఏది అవసరమో. సో దాని ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ శక్తి యాక్టివేట్ అంటే ముందు మనం విశ్వాసం అనేది బాగా ఉండాలి. ఎవరిలో అయితే విశ్వాసం, తనకు జరిగేదంతా మంచిగా జరుగుతుంది, పర్ఫెక్ట్ గా జరుగుతుంది అని ఎవరైతే విశ్వసిస్తారో, తన శక్తిని బాగా నమ్ముతారో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ దివ్యశక్తి ఆన్ అయిపోతుంది, యాక్టివేట్ అయిపోతుంది. అలా కాదు, వేరే ఎవరి వల్లనో నా జీవితం ఉద్ధరింపబడుతుంది అని అనుకుంటే కథం, అన్ని స్లో డౌన్ అయిపోతాయి. నన్ను నేను తయారు చేసుకోవడం వల్లనే నాకు వస్తుంది, నాకు రిజల్ట్ వస్తుంది, నేను ఇంకా ఎందులోనో మెరుగవ్వాలి అని సెల్ఫ్ పవర్ ని నమ్మడం అనేది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత రెండోది, మనల్ని అధిష్ఠించి కూర్చునేది మన ఇంద్రియాలు, ఎమోషన్స్. ఇంద్రియాలు అంటే ఎమోషన్స్. ఇంద్రుడు చెక్ చేసేది ఎప్పుడు ఎమోషన్స్ ని చెక్ చేస్తాడు. ఈ ఎమోషన్స్ అదే చెప్పింది కదా, కోపం కావచ్చు, లేకుంటే వేరేది ఏదైనా కావచ్చు, ఇవన్నీ ఎటు వెళ్ళాలి అంటే టీమును నిలబెట్టే వైపు వెళ్ళాలి. టీముని నిలబెట్టే వైపు వెళ్ళాలి. ఒకంత వాళ్ళకి ఇంకా ఆసక్తి కలిగే వైపుకు వెళ్ళాలి, కస్టమర్లకు కానీ టీంకి కానీ. మన ఎమోషన్స్ అట్లా ఉండాలి. ఎమోషన్స్ ని ఎట్లా గుర్తుపట్టవచ్చు? మన మాటల ద్వారా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు నా ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది నా మాటల ద్వారా. అందుకే ఆలోచించిందంతా మాటలుగా మారకుండా చూసుకోవాలి. మారిందంటే ఇంకా తయారైపోయినట్టే, ఇక దాన్ని ఇక భరించాలి కొన్ని రోజులు. మారిందంటే దీన్ని స్వ అధిష్టానమై ఉంటది అని అంటారు. స్వ అధిష్టానం, మనలో అది అధిష్ఠించి ఉంటుంది, స్వ అధిష్టానం. కాబట్టి ఎమోషన్స్ ని, మాటల్ని చాలా జాగ్రత్తగా, ఇది రెండో స్టెప్ అన్నమాట. మొదటి స్టెప్ మన శక్తిని నమ్మడం, దైవశక్తిని నమ్మడం, శివాజ్ఞ లేనిది చీమైనా గుట్టదు, అంత పర్ఫెక్ట్ గానే జరుగుతుందని అనుకోవడం. మనకు అనుకూలంగా జరగాలని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు అవసరమైంది జరుగుతుంటుంది, అది జరగని. ఇది మనలోని శక్తిని యాక్టివేట్ చేస్తుంది. ఈ యొక్క ధైర్యమైన ఆలోచన యాక్టివేట్ చేస్తుంది, అధైర్యం యాక్టివేట్ చేయదు. రెండవది ఏంటి, నా ఎమోషన్స్ అనేవి చాలా చాలా ప్రధానమైనటువంటివి. అది ఎలా ఉండాలి అంటే, నేను కోరుకున్నటువంటి ఫ్యూచర్ కి ఉపయోగపడే విధంగా దాన్ని ఎప్పటికప్పుడు స్మూత్ డీలింగ్ అన్నాం కదా, ఇక్కడ అది ఉపయోగపడుతుంది. స్మూత్. ఇంకో థర్డ్ లెవెల్లో మనం ఎదగాలి అంటే ఉండాల్సిన ఆలోచన,
ఏదో ఒక పాజిటివ్ జరుగుతూ ఉంటుంది, మనకు ఒక స్కిల్ ఉంటుంది, దాని దగ్గరనే ఆగిపోకూడదు. ఉమ్, దాని దగ్గర ఆగిపోకూడదు. మీరు ఏదో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, సంథింగ్ తొందరగా ర్యాంక్ వచ్చి ఉంటుంది, లేదా మీకు మంచి రిటైల్ జరిగి ఇన్కమ్ ఉంటుంది, లేకపోతే సంథింగ్ ఏదో మీకు చాలా ప్లస్ పాయింట్స్ జరుగుతూ ఉంటాయి ఈ 2 లెవెల్స్ దాటిన వాళ్ళకి. అక్కడ ఆ స్కిల్ ని చూసి మురిసిపోకూడదు, అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. అది మనల్ని ఏదో ఒకటి, ఒక మనిషికి ఉంటది, నేను చాలా అందంగా ఉన్నాను, లేకుంటే నాకు తెలివి ఉంది, లేకపోతే సంథింగ్ వాళ్ళకంటే నేను బెటర్ అనేది ఎప్పుడు చూపిస్తూ ఉంటుంది మనసు. వేరే వాళ్ళకంటే నేను బెటర్ అనేది చూపిస్తూ ఉంటది. నువ్వు బెటర్ అయితే అయినా కానీ ఇంకా చాలా ఉంది, మనమేమి ఇంకా అన్ని సాధించలేదు అని దానికి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి. లేకపోతే ఈ లెవెల్లో యాక్టివేట్ అవ్వదు, ఇక్కడ సక్సెస్ కామన్నమాట మనం. సో ఈ 3rd లెవెల్ చాలా ఇంపార్టెంట్. అందరూ బోల్తా కొట్టేది ఇక్కడనే, బోల్తా కొట్టేస్తారు. ఇది ఉండాలి. ఓకే, ఇవి చాలు. ఈ 3 లెవెల్స్ చూసుకుంటే మిగతాదంతా న్యాచురల్ గానే జరుగుతుంది. దీని మీద ఎవరైనా ఇంకా చర్చిస్తే బాగుంటుంది అనుకుంటే థర్డ్ లెవెల్ పాజిటివ్ థింకింగ్. అన్ని పాజిటివే, ఇవన్నీ పాజిటివే. 3rd లెవెల్ ఏంటంటే ఏదైనా సరే ఒక మనకి స్కిల్ ఉన్నటువంటిది, ఆ స్కిల్ దగ్గర మనం కాంప్రమైజ్ కాకూడదు. మనకు ఒకటి మంచి జరుగుతుంటుంది, ఒక వ్యక్తికి బాగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, అదే తృప్తిలో ఉండిపోతాడు. ఇక అసలైనటువంటిది ఇంకా ఏంటిది అనేది మీద వెళ్ళడు. నాకు తొందరగా 3 సంవత్సరాల్లో డైమండ్ వచ్చింది, అది చూసే మర్చిపోతూ ఉంటాను. ఇంకా నేర్చుకోవడం మార్చుకోవడం ఆగిపోతుంది అనమాట స్టెప్. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఎంతో కష్టపడి యాక్టివేట్ చేసుకొని ఒక చిన్న సక్సెస్ ని, ఒక గొప్పతనాన్ని తెచ్చుకొని ఆ గొప్పలోనే జీవిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా నేను చాలా సార్లు నాకు ఏ కితాబ్ ఇచ్చినా, కాంప్లిమెంట్ ఇచ్చినా, నా టీం వాళ్ళకి ఇవి టీం బోనస్ సెల్ఫ్ గా వాళ్ళే ప్రజెంటేషన్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సాధికారత సాధించేంత వరకు, వాళ్ళు టాప్ 20కి వచ్చేంత వరకు నేనేమీ సక్సెస్ అయినట్టు కాదు అని ఎప్పటికప్పుడు స్పృహలో గుర్తులో ఉంటాను నేను. లేకపోతే ఎప్పటికీ మనము ఆగిపోతూ ఉంటాం అంతే. ఈ రోజు నేను వంట బాగా వండాను, ఎంత బాగా వండుతుంది అనగానే అక్కడితోటి రోజు బాగా వండినట్టు కాదు, వండినప్పుడల్లా జాగ్రత్తగా ఉండాలి. అట్లా సాధించేంత వరకు ఇంకా జాగ్రత్తగా ఉంటూనే ఉండాలి. అప్పుడు ఆ లెవెల్ దాటుతాం, 3rd లెవెల్ దాటేస్తాం. ఒక్కొక్క లెవెల్ దాటుతుంటే ఆ నేచర్ మనకి ఎంత సహకరిస్తుంది అంటే చాలా చాలా సహకరిస్తూ ఉంటుంది. అయ్యో నాకు ఇదేంది మంచిగా జరగట్లేదు అని అంటే ఎక్కడో మనము ఈ 3 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్ ఏంటి, ఫస్ట్ లెవెల్ దాటాలి. మన శక్తిని శక్తిని నమ్మాలి. మన శక్తిని నమ్మాలి. విశ్వాసం శక్తి ఎక్కువగా ఉండాలి, నమ్మకం శాతం ఎక్కువగా ఉండాలి, విశ్వాసం శాతం ఎక్కువగా ఉండాలి. పరిస్థితుల గురించి చూసి పరేషాన్ కావద్దు, అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుంది, నన్ను నేను నమ్ముకున్నాను అని మనల్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ట్రైనప్ అవుతూ ఉండాలి. అని కొంతమంది చూడండి, చాలా మంది వాళ్ళెవరో ముందుకు వెళ్ళలేకపోతే, ఆ స్టార్ కదలకపోతే, ఈ లాగిన్ అయిన వ్యక్తి స్టార్ కాకపోతే మరింత ఉత్సాహంతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక అక్కడనే స్టాప్ అయిపోతారు. వీళ్ళిద్దరు లేనప్పుడే ఇంకా ఉత్సాహంగా ఉన్నాడు. అర్థమైంది? అసలు వీళ్ళు వస్తారని, వీళ్ళు చేస్తారని కాదు అతను స్టార్ట్ చేసింది, తన శక్తిని నమ్ముకునే ముందుకు వస్తాడు. కానీ ఈ ప్రపంచం ఎప్పుడు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకనే ఆ మనసు మ్యాజిక్ లో ఉంచేస్తుంది ఎమ్మటే.
ఆ మ్యాజిక్ నుంచి నేను వీళ్ళని నమ్ముకొని ఏమి ఐడియా లేదే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నమ్ముకొని వచ్చాను, నా ప్రొడక్ట్లను నమ్ముకొని వచ్చాను నేను. ఇది సెల్ఫ్ ఎనర్జీ మీద ఉండడం అనమాట క్లారిటీ. మరి నేను ఇది చెప్పకపోతే సింక్ అవ్వదు. అది సో అట్లా అప్పుడు అతని యొక్క పవర్ అనేది అప్పుడప్పుడు, అందుకనే నేచర్ ఎప్పుడు టెస్ట్ పెడుతుంటది, 3 levels కి టెస్ట్ పెడుతుంది ఎప్పుడు. ఈ 3 levels కి కొంతమంది చాలా ఉదయాన్నే లేచి అలవాటు ఉన్నప్పటికీ రాను రాను వాళ్ళ యొక్క ఉత్సాహం నిరుత్సాహం అవుతుంటది. ఎందుకంటే వాళ్ళతో పాటు ఎవరు రావట్లేదని ఫిక్స్ అయిపోతారు. ఎవరు రావట్లేదు. మన మొదట్లో ఎందుకు వచ్చానంటే దానికి ఆన్సర్ ఉండదు. వాళ్ళు దేనికోసం చేస్తారో దానికోసం చేయకుండా పరుల కోసం అన్నట్టుగా మళ్ళీ తయారైపోతుంటారు తర్వాత. అది కాదు. ఇది అంతా తన శక్తిని తను నమ్మకపోవడం వల్ల, విశ్వసించకపోవడం వల్ల, తనకు అంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుందని తెలుసుకోకపోవడం వల్ల. ఇది తెలుసుకోనంత వరకు తన లీడర్ అవలేడు. ఆ నాయకత్వ లక్షణాలు వచ్చిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలకైనా ఇక ఆ డైమండే ఆ ఎగ్జిక్యూటివే లీడర్ గా ఉంటాడు తప్పితే తను ఎప్పుడు లీడర్ కాలేదు. ఇక్కడే కాదు, జీవితంలో ఇంకెప్పటికీ కాలేదు. అంతే. ఇంకా సెల్ఫ్ పవర్ తెలుసుకోకపోతే దాన్ని ఎంపవర్ అంటారు. సెల్ఫ్ పవర్ తెలుసుకోవడమే ఎంపవర్. రెండవది ఎమోషనల్ బ్యాలెన్స్. ఎమోషనల్ బ్యాలెన్స్. ఎమోషన్స్ తోటి క్రియేట్ చేసుకోవాలి. అది బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బ్యాలెన్స్ ఎమోషన్స్ అంటే మీరు అక్కడ అది మనకు గుర్తుపట్టలేము, కానీ సంవేదనలు ఎప్పుడు గుర్తుపట్టలేము, ఉద్వేగాల్ని. అది అలా వచ్చేస్తూ ఉంటుంది. బ్రాకెట్లో మాటలు అని పెట్టుకోవాలి. అన్ని రకాల ఎమోషన్స్ ఆ మాటల్లోనే ఉంటాయి అన్నమాట. ఆ సమోసాలో అన్నీ ఉన్నట్టు ఆనియన్స్ ఉంటాయి, ఆలు ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే మాటల్లో భయం ఉంటది, బాధ ఉంటది, కోపం ఉంటది, అసూయ ఉంటది, అన్నీ ఉండే వస్తుంటది అనమాట. ఈ ఎమోషన్స్ ని స్వ అధిష్టానమై ఉన్నటువంటి ఈ మాటలని చక్కగా స్మూత్ డీలింగ్ అని చెప్పాను కదా, నేర్పుగా నీ యొక్క సక్సెస్ కి ఉపయోగించుకుంటూ ఉంటారు. అది లేకపోతే ఆ లో ఫ్రీక్వెన్సీ తోటి అది ఇష్టం వచ్చినట్టుగా ఎటెటో వెళ్ళిపోతుంటుంది. మరి అది మన చేతిలో ఉండదు కదా అని అంటే, అందుకే S1 ఇవ్వాలి దానికి. S1 ఏంటి? సైలెన్స్. ఒకసారి స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్న తర్వాత మన చేతిలో ఉండవు మాటలు, మనసు చేతిలో ఉంటాయి. అందుకనే ముందే మనసుకి సైలెన్స్ అనే శక్తిని ఇవ్వాలి. ఇంకా అది దాని పని అది చేసుకుంటుంది. అది. సో మంచి ప్రశ్నలు మీకు ఇంకా లోపలికి వెళ్ళాలి సబ్ కాన్షియస్ లెవెల్కి అంటే దాని మీద మంచి ప్రశ్నలు తయారు చేసుకోండి. ఇప్పుడు కన్నా కూడా తర్వాత మీ సీనియర్ తోటి చర్చించుకోండి, చక్కటి నాలెడ్జ్ వస్తుంది. తర్వాత థర్డ్ లెవెల్ స్కిల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు అన్నారు. పాజిటివ్. మనకి ఏదైతే ఒక స్కిల్ ఖచ్చితంగా అందరికీ ఒక గొప్ప అనేది ఉంటుంది. ఒకటి గొప్ప, ఆ గొప్ప దగ్గర ఇదైపోకూడదు. ఏదో ఒకటి ఈ రెండు దాటిన వాళ్ళకి వస్తుంది, నేచర్ ఇస్తుంది. కొందరు ర్యాంక్ అనో ఇస్తుంది, టీమ్ అనో ఇస్తుంది, సంథింగ్ ఏదో ఒకటి ఒక గొప్ప అనేది వస్తుంది. ఆ గొప్పని అసలుకి దగ్గరికి రానియద్దు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆగిపోతుంది అనమాట. వృద్ధాప్యం అనేది తొందరగా వస్తుంది. నేను అయిపోయింది, నేను చేయాల్సిన బాధ్యత ఇది అయిపోయింది, అన్ని గొప్పలు చూస్తూ ఉంటుంటది. మనం ఇంకా గొప్పలో అంటుంటది అది. మనసు ఎప్పుడు గొప్పని చూపిస్తూ ఉంటుంది. నువ్వు అంత గొప్పేం కాదని చెప్పాలి. అదే దానికి ఎప్పటికప్పుడు నువ్వు చేసే మ్యాజిక్ నాకు తెలుసు, కానీ అంత గొప్పేం కాదు, ఇంకా ఉంది మనం సాధించాల్సింది, నలుగురిలో పేరు తెచ్చుకోవాల్సింది, నలుగురికి ఉపయోగపడే విధంగా తయారవ్వాల్సింది చాలా ఉంది. ఓ మెకానిక్ ఉంటాడు,
నేను చేయి పెడితే కథం అండి బండి ముందుకు వెళ్తుంది అంటాడు. ఆయన గొప్ప ఆయనది. నేను మ్యాథ్స్ ని అవలీలగా చెప్పి పడేస్తాను అంటాడు. అతని గొప్ప అతను నిజమే, అది నిజమే. కానీ ఆ గొప్పని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది మనసు. అసలు అది కాంప్రమైజ్ అయ్యింది అని అంటే మాత్రం ఇంకా ఎన్నో గొప్పల వైపుకు వెళ్ళలేదు అది. ఈ థర్డ్ది ఇంకా చాలా తెలుసుకుంటే మంచిది. తెలుసుకుంటే మాత్రం అచ్చా నాకు సంబంధించి అడ్డుగా ఉంటున్నటువంటిది ఇదే అనేది మనకి యాక్టివేట్ అయిపోతుంది. ఒకసారి ఒక్కొక్కటి క్లియర్ చేసామంటే రాస్తా క్లియర్ అయిపోతుంటది. సక్సెస్ అనేది చాలా సజావుగా సాగుతూ ఉంటుంది మనకి. వీటిని ఎప్పుడు అంటే మరి ఎలా ఇవి ఈ మోడల్లో ఉన్నాయా లేదా ఆలోచనలు అనేది అంటే సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఒకసారి మనం లావణ్య మేడంకి థ్యాంక్స్ చెప్పాలి. మంచి టాపిక్. బివి పట్టాభిరామ్ నేను ఎప్పుడో విన్నాను ఇది. ఎప్పుడో బివి పట్టాభిరామ్ గారిది నా ఉద్యోగం కోసము నేను తనే ఎక్కువగా విన్నది. నాలో చక్కటి మార్పును తీసుకొచ్చింది పట్టాభిరామ్ గారు ఒకరు, ఎండమూరి రాబిన్ శర్మ. తను క్యాసెట్ ఉంటుంది కుండలిని శక్తి అనేది. అప్పుడు అవన్నీ తెలియదు, చక్రాస్ అది అంతా తెలియదు. కానీ అతను ఆ క్యాసెట్ లో గైడెన్స్ ఇస్తూ ఉండేవాడు. నాకు అప్పుడు 24 ఏళ్ళు. అట్లా కూర్చొని వినేవాడిని తన క్యాసెట్ ని. అది అంతా కూడా హెల్ప్ అయింది అనమాట. ఎమ్మటే అప్పుడేమో అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది అన్ని ఓకే అని. ఇప్పుడు కొంచెం స్పిరిచువల్ లో కూడా ఉన్నాను కదా. రైట్ డియర్ ఫ్రెండ్స్, చక్కగా మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇవే కదా ఇవి. ఈ థర్డ్ లెవెల్స్ 3 లెవెల్స్ దాటితే దీన్ని లోయర్ మైండ్ అంటాం. తర్వాత 3 లెవెల్స్ ని హయ్యర్ మైండ్ అంటాం. ఈ లోయర్ మైండ్స్ ని దాటితే చాలు, మిగతాదంతా హ్యాపీనే. చాలా హ్యాపీగా ఉంటుంది. దుఃఖం శాతం తక్కువ ఉంటుంది, హ్యాపీనెస్ శాతం ఎక్కువ ఉంటుంది. విఘ్నాలు తక్కువ ఉంటాయి, సజావుగా సానుకూలంగా జరిగే ఎక్కువ ఉంటాయి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. హాయిగా కూర్చుందాం, సైలెన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఏం లేదు, ఫస్ట్ మనసుని సెట్ చేసుకొని బ్రెత్ ని కౌంట్ చేస్తున్నామంటే మనసు అంతా ఏకాగ్రత పెరుగుతున్నట్టు అనమాట. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, ఏకాగ్రత బాగా పెరుగుతూ ఉంటుంది. నాభి వరకు తీసుకోవాలి శ్వాస. మనం తీసుకోక్కర్లేదు, బాడీనే తీసుకుంటది. ఆ శ్వాస నాభి వరకు వెళ్తుందా లేదా చూసుకోవాలి. వెళ్ళినప్పుడు ముందుకు కదులుతుంది, తర్వాత దానికి అదే బయటికి వదిలేస్తుంది. అప్పుడు నాసిక దగ్గర చూసుకోవాలి వెళ్తున్నటువంటి శ్వాసని. అక్కడ వచ్చినప్పుడు నాభి, వెళ్తున్నప్పుడు నాసిక. అట్లా ఒక 20 కౌంట్ చేసుకుంటే చాలు, ఒక మంచి సైలెన్స్ క్రియేట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు చూసిన తర్వాత అప్పుడు మనకి చాలా బాగా అర్థమైపోతుంది మనసుకి ఎలా పవర్ అందించాలనేది మొదటి లెవెల్. మనసుకి మనలోని పవర్ ని అందించడం మొదటి లెవెల్. ఆ పవర్ ని మాటలుగా ఉపయోగించుకోవడం రెండో లెవెల్. వస్తున్నటువంటి పాజిటివ్ తోటి ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఇంకా ఇంకా సక్సెస్లు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళడం థర్డ్ లెవెల్. మొదటిది మనసుకు శక్తి బయట లేదు, లోపలే ఉందని తెలుసుకోవడం మొదటి లెవెల్. రెండవది ఆ శక్తి పదార్థంగా అంటే పదాలుగా మారుతూ ఉంటాయి, మాటలుగా. దాన్ని చాలా కంట్రోల్గా ఉపయోగించుకోవాలి. మంచి జ్ఞానాన్ని అందించాలి అందరికీ, మంచి ధైర్యాన్ని అందించాలి మాటలు. ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ మనకు జరుగుతున్నటువంటి మంచిని చూసి మురిసిపోకుండా ఇంకా ఇంకా సక్సెస్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, అలవాట్ల దగ్గర కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి.
The Secret Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతమని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇంకా మా అమ్మాయికి నేను పెళ్లి చెయ్యాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక
సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహో, అందుక అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ వీ కెన్ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ సాడ్నెస్ ఆర్ నెగిటివిటీ. దాంతో ఫైట్ చేయొద్దు మనం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నెగిటివిటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అన్నింటినీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకొని మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు I will try to discuss.